రీసెంట్ గా చూసుకుంటే లాస్ట్ ఒక 5 years లో ఈ డేటా సెంటర్స్ అని చెప్పి చాలా ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు ఆ బెంగళూరు హైవేలో చూసుకుంటే అమెజాన్ డేటా సెంటర్, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, ఆ చందన్ వల్లి సెల్స్ ఆ దగ్గరలో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వచ్చేసింది, డేటా సెంటర్ వచ్చేసింది. ఇక్కడ గజం 30,000 గజం 40,000 అని చెప్పి అమ్మేస్తున్నారు. బట్ కొన్ని మంది అనేది ఏంటంటే ఆ డేటా సెంటర్ లో జనాలు ఎక్కువ వర్క్ చేయరు, దానికోసం అంతెందుకు పెట్టి కొనడం అనేది. దాన్ని తీరించి ఒకసారి అది కరెక్ట్ అనాలిసిస్. అది డేటా సెంటర్ వచ్చినంత మాత్రాన జాబ్స్ వస్తాయని, ఆ పక్కనే జాబ్స్ వస్తాయని ఏం లేదు. బట్ కమర్షియలైజేషన్ అవుతుంది. ఇప్పుడు ఒక మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ వచ్చింది అనుకో, దాని పక్కన యాపిల్ డేటా సెంటర్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ. ఓకే ఓకే ఎందుకంటే ఆ ఏరియాలో నీకు ఏదో గిగాబిట్ ఫైబర్ ఉండొచ్చు, నీకు పవర్ కనెక్షన్ ఉండొచ్చు. ఇప్పుడు నీకు ఒక డేటా సెంటర్ రన్ కావాలంటే 2 or 3 నీకు జెన్కోస్ ని కనెక్ట్ చేసి ఉండాలి ఆ ఏరియాలో. ఎందుకంటే ఏదైనా ఒక జెన్కో పోయింది అనుకో, డేటా సెంటర్ బ్యాటరీస్ మీద నడుస్తుందంటే నడవదు అనమాట. సో ద 2-3 types ఆఫ్ ద పవర్ సప్లై రిక్వైర్డ్ ఫర్ ఏ డేటా సెంటర్ అనమాట. ఒక ఏరియాలో డేటా సెంటర్ వచ్చిందంటే నెక్స్ట్ గూగుల్ స్టార్ట్ చేయడానికి, ఇంకోటి స్టార్ట్ చేయడానికి వెరీ హై ప్రాబిలిటీ. ఎందుకంటే అది కావాల్సిన ట్రాన్స్మిషన్, కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ ఏరియా ఆల్రెడీ హ్యావ్ ఇట్. ఆ బేస్ మీద ఆ ల్యాండ్ ఇండెక్స్ చేంజ్ కావచ్చు.